ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం వారి ఉన్నతి కోసం తాపత్రయపడే వైఆర్పీ ఫౌండేషన్ అధినేత వెలిశాల రవిప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వారు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని వైఆర్పీ ఫౌండేషన్ సభ్యులు యామా దయాకర్ తెలియజేశారు. ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం వారి ఉన్నతి కోసం తాపత్రయపడే వైఆర్పీ ఫౌండేషన్ అధినేత వెలిశాల రవిప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వారు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని వైఆర్పీ ఫౌండేషన్ సభ్యులు యామా దయాకర్ తెలియజేశారు. రవిప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వైఆర్పీ ఫౌండేషన్ నుంచి చిన్నారులకు బూట్లు, బట్టలు పంపిణీ చేయడం జరిగింది. సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు యామ కవిత, రాజేంద్ర ప్రసాద్, విష్ణు, మల్లికార్జున్, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రవిప్రసాద్ గారి గురించి ప్రతి క్షణం వాళ్ళకి తెలుసున్నట్టు చిన్నప్పటి నుంచి మన గెట్టు గెదరైతే కూడా వాళ్ళే ఒక ప్రముఖ పాత్ర వహించారు. దాంట్లో చారి గారు, రాఘవాచారి గారు, అడ్వకేట్ రాండి ఒకసారి. సమాజానికి కూడా కొంత ఇవ్వాలి అనే ఉద్దేశం చాలా మంది మాత్రమే ఉంటుంది. మనం ఎంతో మంది చూస్తున్నాం, కొన్ని ఓట్లు రావాలని కూడా చూస్తున్నాం. కానీ ప్రసాద్ గారు ఆలయాలకు కూడా తను సంపాదించిన దాంట్లో తను ఉన్న ఊరి ఏంటి, ఇంకా ఈ ఒక్క ఊరి కాకుండా మన రాష్ట్ర మొత్తంలో కూడా ఎంతో మందికి కూడా అన్ని కాలాలు కూడా విజ్ఞానాలు చేసి మంచిదన ముఖ్య ఉద్దేశంతో ఈరోజు దానిలో తొలిగట్టు వేసారని చెప్పవచ్చు. వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం సుమారు ₹1 కోటి వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. ఈరోజు స్కాలర్షిప్ రూపాయలు ఎంతో మంది చాలా మంది పిల్లలైతే నీళ్లు చేస్తున్నారు. 3 అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అందజేయడం జరిగింది. తర్వాత సూర్య మానసిక విధానంగా ఆ పిల్లలకి మేము ఆహారాన్ని మరి వాళ్ళకి కొన్ని నీటి అవసరాలు చేసి అలాంటి వాటిని కూడా మేము అందజేయడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నము గవర్నమెంట్ స్కూల్ గాంధీనగర్లో ప్రాథమిక పాఠశాల ఆ పిల్లలకి ప్రైవేట్ స్కూల్ అంటే వాళ్ళకి కూడా కావాల్సిన బ్యాగ్స్ కావాలన్నమాట. బ్యాగ్స్, కాంపాస్లు, పెన్సిల్స్ అలాంటివి కూడా మేము కొన్ని వాళ్ళకు అందజేయడం జరిగింది. ఆ తర్వాత అందరికీ ఈ మన మంచి మిత్రుడు, మనసున్న మిత్రుడు వెలిశాల రవిప్రసాద్ బర్త్డే సందర్భంగా అందరికీ అభినందనలు చేస్తున్నాను. అయితే ఒక్కసారి ఈ ఫోటో చూడండి. మా మిత్రుడు ఆ ఫేస్లో ఆ నవ్వు చూడండి, ఎంత స్వచ్ఛంగా ఉంది. ఆ ఆత్మీయతతో ఉన్న ఆ ఫేస్, ఆ నవ్వు చూస్తే చాలు ఆ మనిషి ఎటువంటి వాడు, ఎటువంటి సహృదయంగా వాడు కనిపిస్తుంది. ఆ నవ్వుని కనిపిస్తుంది. అటువంటి ఒక మంచి మిత్రుని మేము కూడా మాకు ఉంటారు కదా, మా భావిస్తున్నాము. మా చిన్నప్పటికి స్పందించేవాడు మనసు కనుకంటే విజయమైంది. దానం చేసే వ్యక్తి సమాజాన్ని వెలిగిస్తాడు. ఇది మనలో రాసింది కాదు. యక్షపెట్టుడు ఎప్పుడో మహాభారతంలో యక్షుడు విఫలమైనప్పుడు ప్రశ్నకు సమాధానం సమాధానంగా చెప్తాను. మా మనసులో మంచి మిత్రుడు కనుగొన్నాడు. అలాంటి చాలా గొప్ప మనసు ఉంది. డబ్బు ఉంది అలాగే ఈ ప్రశ్నలో వాస్తవంగా 50 సంవత్సరాల క్రితం అంటే నేను మన మిత్రుడు చెప్పాడు, నేను ఎటు చేసామని. 50 సంవత్సరాల క్రితం నేను ఎంత చదువుతున్నటువంటి మన అనుకోకుండా సాయంత్రం ఈ మొదట
పంపించిన ఫోటోలో ఒకటి ఈ రకంగా ఇప్పుడు డబ్బు పెట్టి ఇవ్వచ్చు. ఎంత డబ్బు పెట్టి ఇవ్వగలుగుతాం? రవికి డబ్బు పెట్టి ఇవ్వగలిగే అంత స్తోమత కానీ అంత శక్తి కానీ లేదు. అది వర్కౌట్ కూడా కాదన్న కదా, అది ఒక కాక కూడా అనిపించదు. కాబట్టి ఏమి చేయాలని చెప్పి చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది. మిత్రుడికి ఎందుకంటే పట్టుకోవాలి అందరూ హ్యాపీ బర్త్డే అంటే వైఆర్పీ అంటే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వైఆర్పీ సార్. హ్యాపీ బర్త్డే అంటే వైఆర్పీ సార్ అని అందరూ అంటాం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఆటలనే నేను కొంచెం కొంచెం పెడతా కొంచెం బర్త్డే కాదే సడన్ సర్ప్రైజ్ అవుతున్నారు. నీదే అనుకో బర్త్డే సార్ దగ్గర నీదే. ఓకే ట్విన్స్ 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 ఫ్రెండ్స్ కదా పట్టుకుంది రమ్మ. అందరూ చూడండి. పోవచ్చు కదా హ్యాపీ బర్త్డే టు యూ రవి ప్రసాద్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కూర్చోండి. రైట్, వెరీ గుడ్. స్టేట్ తీసుకో. ఇక్కడ వంకర పోదు నువ్వు స్టేట్ వచ్చి సీను తీస్తున్నా మాకు రికార్డ్ షేర్ చేయి. మీకే చేస్తాం, అన్ని మీకే చేస్తాం. నా పేరు నక్షత్ర, మే క్లాస్. హ్యాపీ బర్త్డే.